నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు జైలు వద్ద పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా పనిచేసి వివాదరహితుడిగా పేరుగాంచిన ముస్తఫాపై లేని కేసులను సృష్టించి అక్రమంగా జైలుకు తరలించారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో భయభ్రాంతులకు గురి చేసేందుకే చంద్రబాబు, లోకేష్ నారా వారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైలుకి అనేక మందిని తరలించారు. గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేశారో, మంత్రులుగా, శాసనసభ్యులుగా బాధ్యతలు నిర్వహించారో వాళ్ళందరి మీద ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నేను, నాతో పాటు సహచర మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు మేము కూడా జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వరుసగా చూస్తున్నాం నెల్లూరు జిల్లాకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనేక మందిని నెల్లూరు జిల్లాకు తీసుకురావడం, వాళ్ళని ఇక్కడ పెట్టడం, రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేయడం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా సహచరుడు దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు మాతో పాటు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, మృదు స్వభావి, వివాద రహితుడు, ఎవరితో కూడా పరుషంగా మాట్లాడేటువంటి మనస్తత్వం లేనటువంటి ఈరోజు ముస్తాఫా గారిని ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి అనేక రకాలైనటువంటి సెక్షన్లు బనాయించి ఈరోజు ఆయన్ని, ఆయన కుమారుడిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అందుకని ఆయన్ని పరామర్శించాలనేటువంటి ఆలోచనతో మా సోదరులు, గతంలో మాతో కలిసి మంత్రిగా పనిచేసాడు, ఈ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు, అందులో గుంటూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. దాంతోపాటు తాడికొండ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డైమండ్ బాబు గారు, ఆయన కుమార్తె ఈరోజు గుంటూరు టౌన్కి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉంది. 2024 ఎన్నికల్లో కూడా గుంటూరు ఈస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నా సోదరి ఫాతిమా గారు, పూజితమ్మ, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన అభిమానులు అందరం కూడా వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. 6 మందిని అనుమతించారు. 3 ముస్తాఫా గారితో మాట్లాడడానికి, 3 ముస్తాఫా గారి అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ముస్తాఫా గారు ధైర్యంగా ఉన్నాడు. ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఆయన పాపం అనవసరంగా చేయనటువంటి తప్పుకి రకరకాలైనటువంటి సెక్షన్లు నా మీద బనాయించి అక్రమంగా నన్ను జైల్లో నిర్బంధించడం న్యాయమా అనేటువంటిది ఒక్కటే ఆయన ఆందోళన చెందుతున్నాడు తప్ప మిగతా విషయాలు ఆయన ఎక్కడా కూడా దాని గురించి బాధపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర పడుతుందో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులుగా ఉన్నారో వాళ్ళ మీద వెతికి మరీ కేసులు వచ్చినప్పుడు కేసులు బనాయించేటప్పుడు చూసాం. ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే బలమైనటువంటి సెక్షన్లు నమోదు చేసేటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు అసలు కేసులు సృష్టిస్తున్నారు. లేని కేసుల్ని ఉన్న కేసుగా సృష్టించి దాని మీద రకరకాలైనటువంటి ఈరోజు SC/ST దగ్గర నుంచి, కిడ్నాప్ కేసు దగ్గర నుంచి, హత్యాయత్నం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కేసులు బనాయించి ఈరోజు ముస్తాఫా గారిని జైల్లో పెట్టడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఆయనతో ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ, ఆయన సహచరులు కానీ అందరూ కూడా ఈరోజు తీవ్రంగా బాధపడేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు కొడుకు ఆలోచన చేయాల్సింది, ఈరోజు మీరు కొంతమందిని మాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. రేపు ఎప్పుడు కూడా కర్మ ఎవరిని విడిచిపెట్టదు. రోజులు ఒకటేగా ఉండవు. ప్రతి ఒక్కరికి వెలుగు చీకట్లు ఉంటాయి. ఈరోజు మేము అధికారంలో లేకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. మీరు చేసినటువంటి నేరాలకి, ఘోరాలకి ఇప్పటికే 26 నెలల్లో మీ అబ్బా కొడుకులు, ఇద్దరు తండ్రి కొడుకులు జీవితకాలం జైలు శిక్ష అనుభవించినా సరే ఇంకా మీరు చేసినటువంటి నేరాలు మిగిలిపోతాయి తప్ప మీ శిక్షాకాలం మాత్రం పూర్తి కాదు. అన్ని నేరాలు ఘోరాలు చేసినటువంటి మీరు ఈరోజు ఏది సంబంధం లేనటువంటి, ఈరోజు చూస్తే నవ్వు వచ్చేటువంటి కేసు. ఎవడైతే ఒక వ్యక్తి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని పొగాకిస్తానని ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి వెళ్ళి నా మీద కిడ్నాప్ చేశారని రకరకాల కేసులు పెడితే, ఒక తప్పుడు కేసును సృష్టించి దాని మీద పచ్చ మీడియాలో లేనిపోయినటువంటి వార్తలని రాయించి ఈరోజు ఆయన తీసుకొచ్చి జైలు పాలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఆయన రౌడీ కాదు, ఆయన మీద కేసులు లేవు, ఆయన ఎప్పుడు కూడా పాపం ఒక పరిధి దాటి ప్రవర్తించేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. ఆయన గురించి నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి వ్యక్తిని కక్ష కట్టి ఈరోజు తీసుకురావడం మమ్మల్ని అందరిని కూడా బాధించింది. అందుకే వెళ్ళి పరామర్శించడానికి ఈరోజు ప్రత్యేకంగా రాంబాబు గారు,
ఆయన బిడ్డ ఫాతిమమ్మ అందరూ వచ్చారు కాబట్టి అందరం వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి పరామర్శించాం. ధైర్యంగా ఉన్నారు ఇద్దరు కూడా. సో, ఫాతిమమ్మ సోదరుడు గాని, ముస్తఫా గారు గాని. కాబట్టి తప్పనిసరిగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం తప్పనిసరిగా న్యాయస్థానం ఈరోజు ఎవరైతే అక్రమ కేసులు బనాయించారో ఆ కేసుల విషయంలో న్యాయం వైపు నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా త్వరలోనే ముస్తఫా గారికి బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ రాకుండా ఉండడానికి ఎన్ని రకాలైనటువంటి కుట్రలు పన్నాలో, ఎన్ని రకాలైన కుతంత్రాలు పన్నాలనే దానికి ఇప్పటికే ఇటు పోలీసులు, అటు ప్రభుత్వంలో పనిచేసేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరూ కలిసి పదును పెట్టడం జరుగుతుంది ఆలోచనలకి. ఏది ఎన్ని చేసినా సరే ఈ కేసులో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, ఇది పూర్తిగా తప్పుడు కేసు, అక్రమంగా బనాయించినటువంటి కేసు అని చెప్పి అందుకనే మేము ఈరోజు ఆయన్ని కలిపి మా సంఘీభావం తెలియజేసి ధైర్యంగా ఉండమని చెప్పడానికి వచ్చాం. ఈరోజు ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచాడు. ఈరోజు అందరితో మాట్లాడాడు. రాంబాబు గారితో మాట్లాడాడు, కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, అందరిని కూడా కలిసి వెళ్ళి పరామర్శించండి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆయనకి చేరవేయడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్కడికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే వెంటనే నేను ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా వచ్చినటువంటి గుండె ధైర్యంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్ని కేసులు బనాయించినా లెక్క పెట్టకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం మనల్ని జైల్లో పెడుతుంది, అంతకన్నా ఏం చేస్తుందిలే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి కూడా ఉండబోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజ్యంలో నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఒక అక్రమ కేసు బనాయించి ఒక మృదు స్వభావి వివాదరహితుడైనటువంటి ముస్తాఫా గారిని వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలబడడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి మీద కేసులు బనాయించడం, వాళ్ళని అక్రమంగా జైలు పాలు చేయడం అనేటువంటిది ఒక సాధారణ విషయం అయిపోయింది. అంటే కనీసం వెనక్కి తగ్గుదాము, జనాలు మనం అసహించుకుంటున్నారు, మనం చెప్పే అబద్ధాలు కూడా వాళ్ళు నమ్మట్లేదనేది అర్థమైనా కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి పెద్దలు కానీ వెనకడుగేసేటువంటి ఆలోచన కూడా కనిపించట్లేదు. దాని భాగంగానే ఈరోజు ముస్తఫా అంకుల్ని అరెస్ట్ చేయడం, ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఏమీ లేకుండా ఒక కేసు క్రియేట్ చేసి మరీ అరెస్ట్ చేశారని అంటే ఎంత ఆలోచన లేకుండా ఉంది, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఏమనుకుంటున్నారు, న్యాయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో జరగదనేటువంటి ధీమా ఏమన్నా ఉందా, లేకపోతే మీరు చేసేటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీ దగ్గర మనుషులు ఉన్నారని ఆలోచించుకుంటున్నారు, లేకపోతే మీడియా పవర్, పచ్చ మీడియాతో మేము ఏమన్నా చేయగలము, తప్పుని ఒప్పు చేస్తాము, అబద్ధాన్ని నిజం చేస్తామని ఆలోచిస్తున్నారా? ఇవేవి జరగవు. కింద న్యాయం అన్యాయాలకి కోర్టులు ఉన్నాయి, పైన పాపపుణ్యాలు చూడడానికి భగవంతుడు ఉన్నారు. ఒక కుటుంబంలో తండ్రిని, కొడుకుని ఇద్దరిని తీసుకెళ్లి లేని కేసులో ఆయన వాళ్ళని జైల్లో పెట్టాడనంటే ఆ కుటుంబం ఎంత క్షోభ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచిస్తున్నారా మీరు ఎవరైనా? ఈ రోజు ఫాతిమమ్మ ఇంత జరిగినా గానీ ధైర్యంగా వైఎస్ఆర్సీపీ వైపు నిల్చొనుందంటే జగన్ అన్న మా అందరికీ అంత అండ ఇచ్చారు, అంత ధైర్యాన్ని ఇచ్చారు, మా వెనకాల ఎప్పుడూ ఉన్నారు కాబట్టే కదా వైఎస్ఆర్ కుటుంబం ఒకే ఒక ప్రిన్సిపల్ తో స్టాండ్ అవుతుందండి. 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1. మేము అందరం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము, వాళ్ళకి తోడుగా ఉంటాము. అందరూ జగన్ అన్నని రేపు 2029లో ఆయన కోసం కష్టపడతారు. అందుకని మీరు ఈ ఉడత బెదిరింపులు కానీ లేకపోతే ఈ చీప్ చేష్టాలు కానీ మానేసి ఇంకనైనా మీరు ఏదైతే మోసపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్, దీన్ని వదిలేసి.